Hello everyone, welcome to our channel. It's Home Shine. ఈవినింగ్ టైంలో బాగా ఆకలిస్తుంది ఆర్ స్నాక్ క్రేవింగ్స్ ఉన్నాయి, బట్ అంత ప్రిపేర్ చేసుకునే టైం ఆర్ ఓపిక లేదా అన్నప్పుడు ఈ క్విక్ నాచో రెసిపీస్ మస్ట్ ట్రై. ఇది అండర్ 2 minutes చేసుకోవచ్చండి, విత్ లాట్ ఆఫ్ ఫ్లేవర్స్ అండ్ హెల్తీగా కూడా చేసుకోవచ్చు. ఐ ఆల్వేస్ మేక్ దిస్. సో లెట్స్ గెట్ టు ద వీడియో. ఇంగ్రీడియంట్స్కి మనకు కావాల్సింది మీడియం సాల్సా. స్పైసీ ఇష్టపడే వాళ్ళు స్పైసీ ఫ్లేవర్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి నాచో బ్లెండ్, ఇది 2 చీజ్ కలిపిన బ్లెండ్. నెక్స్ట్ వన్ టార్టిలా చిప్స్, ఇంకా కొంచెం హీట్ కోసం 2 గ్రీన్ చిల్లీ, కొన్ని క్యాప్సికమ్ పీసెస్, కొన్ని ఆనియన్ పీసెస్ అండ్ చాప్ చేసిన కొరియాండర్. ఇప్పుడు ముందుగా ఒక ప్లేట్ తీసుకొని టార్టిలా చిప్స్ అన్ని 1 by 1 ఇట్లా ప్లేట్ మీద అరేంజ్ చేసుకోవాలి. ఇట్లా ప్లేట్ మొత్తం టార్టిలా చిప్స్ అన్ని అరేంజ్ చేసుకున్నాక ఒకసారి మన హ్యాండ్స్తో టార్టిలా చిప్స్ని అట్లా స్లైట్గా ప్రెస్ చేస్తే బ్రేక్ అయ్యి ప్లేట్లో ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి. ఇప్పుడు మన ఫస్ట్ లేయర్ వచ్చేసరికి సాల్సా. ముందుగా సాల్సా తీసుకుని కొంచెం కొంచెంగా అన్ని చిప్స్ మీద కవర్ అయ్యేటట్టు ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. అలా మనకి కావాల్సిన రిక్వైర్డ్ క్వాంటిటీ యాడ్ చేసుకున్నాక ఒకసారి అదే స్పూన్తో సాల్సాని కొంచెం స్ప్రెడ్ చేస్తే మొత్తం టార్టిలా చిప్స్ అన్నిటికీ కోట్ అవుతుంది. నెక్స్ట్ లేయర్ వచ్చేసరికి మనం తీసుకున్న వెజ్జెస్ 1 by 1 యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇట్లా ఆనియన్ మొత్తం టార్టిలా చిప్స్ అన్ని కవర్ అయ్యేటట్టు ఆనియన్ స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అలానే క్యాప్సికమ్ పీసెస్ ఆర్ బెల్ పెప్పర్ పీసెస్ని కూడా అలానే పైనుంచి టాపింగ్ లాగా వేసుకోవాలి. క్యాప్సికమ్ పీసెస్తో పాటు కట్ చేసిన గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ లేయర్ వచ్చేసరికి నాచో చీజ్ బ్లెండ్. సో ఈ చీజ్ జనరల్స్గా టార్టియా అంతా కవర్ అయ్యేటట్టు యాడ్ చేసుకోవాలి. ఈ చీజ్ చాలా క్రీమీ అండ్ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇట్స్ వెరీ గుడ్ విత్ నాచోస్, టాకోస్ అండ్ ఎనీ శాండ్విచ్. అండ్ ఇప్పుడు మనం ఫైనల్ స్టెప్కి వచ్చాము. లాస్ట్ స్టెప్లో మనం కొరియాండర్ యాడ్ చేసుకోవాలి. సో కొరియాండర్ చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇంకా మన ప్లేట్ రెడీ అయిపోయింది. చాలా కలర్ఫుల్ అండ్ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది. ఇప్పుడు మనం మైక్రోవేవ్లో పెడదాం. ఫస్ట్ మనం ఒక 1 minute మైక్రోవేవ్లో పెట్టాలి. 1 minute అయ్యాక చీజ్ అనేది మెల్ట్ అవుతుంది. ఒకవేళ చీజ్ మెల్ట్ అవ్వకపోతే ఇంకొక 30 seconds మైక్రోవేవ్ చేయొచ్చు. సో 1 minute అయ్యాక చూస్తే ఇట్లా మంచిగా చీజ్ అది మెల్ట్ అయి ఉంది అండ్ ఇట్స్ రెడీ టు ఈట్. Hope you like this recipe and enjoy with your family. Please subscribe to our channel.